ఇక పరకామణి కేసులో మళ్లీ ఎఫ్ఐఆర్ వేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలను నిందితులుగా పెట్టేందుకు ఒక డీఎస్పీకి బాధ్యతలిచ్చారని ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 2 రోజుల్లో మళ్లీ టీటీడీతో ఫిర్యాదు చేయిస్తారని తమకు సమాచారం ఉందన్నారు భూమన. ముఖ్యమంత్రి గారు ఈ రోజున దీనికి సంబంధించి పరకామణికి సంబంధించి మళ్ళీ ఎఫ్ఐఆర్ను వెయ్యాలా అని నిర్ణయం తీసుకొని ఇది ఇద్దరు డీజీ స్థాయి అధికారులు విచారణ చేయించి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఒక సిఐడి అవినీతిపరుడుగా అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడినటువంటి ఒక డిఎస్పికి ఆ బాధ్యతలను అప్పగించి తనకు కావలసిన రీతిలో నిందితులను ఏరుకొని వాళ్ళనందరినీ కూడా సతాయించటానికి రేపో ఎల్లుండో కొత్తగా ఎఫ్ఐఆర్ను తీసుకొని వస్తున్నారు. అది కూడా టీటీడీ చేతనే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేటువంటి పని చేస్తున్నారు అని మాకు వచ్చినటువంటి అధికారిక సమాచారం.